ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టుగా రాజకీయాల్లో జరుగుతుంది. అలాంటిదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ కనిపిస్తుంది. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీతో నాకు కుదరదు, మీకు వచ్చే ఎన్నికల్లో నేను టికెట్ ఇవ్వను, మీరు ఎన్నికల్లో గెలవరంటూ ఇద్దరు నాయకులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. దీంతో ఒకరు బీజేపీ గూటికి చేరగా మరొకరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇద్దరు నేతలు కూడా ఎన్నికల్లో పోటీ చేయని పరిస్థితి లభించింది. ఇద్దరు నేతలు కూటమి ధర్మంలో భాగంగా టీడీపీ నాయకులకు పనిచేయాల్సి వచ్చింది. వారిద్దరూ కూడా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరారెడ్డి. ఒకరు టీడీపీలో చేరి జగన్మోహన్ రెడ్డిని నిప్పులు చెరిగితే మరొకరు బీజేపీలో చేరి జీవితం సుఖవంతం చేసుకుంటామనుకున్నారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. నాడు తమకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినప్పటికీ తమకు తిరిగి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు భావిస్తున్నారట. అందుకే తమకు బీజేపీలో టీడీపీలో ఉన్నా రాజకీయం సాధ్యం కావడం లేదని ఇద్దరు నేతలు తిరిగి వైసీపీలో చేరబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కాపు రామచంద్రారెడ్డి గతంలో మైనింగ్ అధినేత గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జగన్ తో కలిసి అడుగులు వేశారు. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి అనూహ్యంగా విజయం సాధించినప్పటికీ 2014 ఎన్నికల్లో కాలువ శ్రీనివాసులు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో తిరిగి విజయం సాధించినా 2024లో మళ్లీ ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాయదుర్గం నుంచి మెట్టు గోవిందారెడ్డిని బరిలో దించినప్పటికీ ఫలితం రిపీట్ అయింది. తాజాగా మెట్టు గోవిందారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండటం, వైసీపీకి అంటీ ముట్టనట్టుగా ఉండటంతో కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున తనకే టికెట్ ఇస్తే చాలని ఆయన కోరుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరో నాయకుడు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం వైసీపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వనని చెప్పడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి ఝలకిచ్చి టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చారు. తాజాగా ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2004-2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన 2012లో ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తరపున తిరిగి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో తిరిగి వైసీపీ నుంచి గెలిచినా గత ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ కు మద్దతిచ్చారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో తనకు తగిన గౌరవం లేదని, టీడీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆయన గుర్రుగా ఉన్నారు. అందుకే టీడీపీకి గుడ్ బై చెప్పి తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. రేపే ఇద్దరు నాయకులు వైసీపీలో చేరకపోయినప్పటికీ వారు త్వరలో వైసీపీలో చేరడం ఖాయమనుకోవాల్సి ఉంటుంది. అంతిమంగా ఇక్కడో విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వైసీపీలో తమకు ఆదరణ లభించినా, నిరాదరణ లభించినా అక్కడ ఇద్దరు నేతలు సర్దుకుపోయారు. పార్టీ మారేసరికి ఇమడలేకపోతున్నారు. రాజకీయం అంటే మరి ఇంతే. అందుకే ఇద్దరు నేతలు ఇప్పుడు సర్దుకుపోతాం జగన్ అంటున్నారు.